విహారీకి జైలు శిక్ష పడే అవకాశం ఉందని కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంటే విహారీ గారికి జైలు శిక్ష పడుతుందా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు నేనేం చేయగలను? ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోగలను? దేవుడా, నేను ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం చూపించు. నడిచే దారిలో నక్కలు వస్తే గడిచే పొద్దులు గద్దలు దిగి ఇప్పుడు వీళ్ళని ఇక్కడి నుంచి తప్పిస్తే కానీ నేను బయటకు వెళ్ళే అవకాశం దొరకదు. ఏం చేయాలి? వీళ్ళ దృష్టిని ఎలా మరల్చాలి? రేయ్, ఆ సౌండ్ ఏంట్రా? ఏమో అన్నా. రేయ్, పదండ్రా చూద్దాం. రేయ్, ఏదో డౌట్గా ఉంది. ఒకసారి ఆ లక్ష్మీ రూమ్కి వెళ్ళి చెక్ చేద్దాం. పదండి. రే, ఆ కనక మహాలక్ష్మి తప్పించుకుంది. ఎట్టి పరిస్థితిలో దాన్ని వదిలే సమస్య లేదు. రండ్రా. విహారీ గారు, మీరు చాలా తెలివైన వారని భ్రమపడుతున్నట్టున్నారు. మమ్మల్ని చాలా సులువుగా మోసం చేయొచ్చని మీరు కలగంటున్నట్టున్నారు. అందుకే ఫైల్స్ అన్నీ ఎక్కడో దాచిపెట్టి మాతో ఆడుకోవాలనుకుంటున్నారా? అంతే కదా? సార్, నేను చెప్పేది వినండి. ఇంతకాలం నుండి ఈ కంపెనీని ఇంత దిగ్విజయంగా నడుపుతున్నామంటే దానికి కారణం నిజాయితీగా ఉండడం. ఆ నిజాయితీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అలాగే ఉంటుంది. మరి ఆ నిజాయితీ ఇప్పుడేమైంది విహారీ గారు? మీ నిజాయితీ కూడా మంటలో కాలిపోయిందా ఏంటి? మీరు నమ్మినా నమ్మకపోయినా ఫైర్ యాక్సిడెంట్లో ఫైల్స్ అన్నీ కాలిపోయింది నిజం. విహారీ గారు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పినంత మాత్రాన ఆ అబద్ధం నిజమైపోదు. అసలు నిజం చెప్పండి. ఫైల్స్ ఎక్కడైనా దాస్తే అవి వెంటనే తెప్పించండి. సార్, ప్లీజ్ నా మాట నమ్మండి సార్. నా దగ్గర ఉన్న ఫైల్స్ ఏమీ దాచిపెట్టలేదు సార్. మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదనుకుంటా విహారీ గారు. అందుకే అన్ని ఫైల్స్ తప్పించి ఈ 2-3 ఫైల్స్ మాత్రం మాయం చేయలేకపోయారు. ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్కి 2 నెలల క్రితం 100 కోట్లకి టెండర్ వేశారు. ఆ లెక్కలు ఎప్పటి వరకు మాకు తేలనే లేదు. 2 సంవత్సరాల కిందట మీరు డీవీ బ్యాంక్ నుంచి 200 కోట్ల అప్పు తీసుకున్నారు. వాటి లెక్కలు ఎక్కడా కనిపించడం లేదు. గత 5 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ టర్నోవర్ 2000 కోట్లు. దానికి సంబంధించిన లెక్కలు కూడా మాకు కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డారు. సుభాష్, లోపల మంట బాగా రగులుతుంది. నేను కూడా వెళ్ళి కాస్త పెట్రోల్ పోసొస్తాను. వెళ్ళు. విహారీ గారు, మీకు ముందే చెప్పాను, మీకు మీరుగా ఫైల్స్ అప్పగించేస్తే అందులో ఉన్న చిన్న చిన్న తప్పులకి తక్కువ శిక్ష పడుతుంది. అసలు మీరు ఫైల్సే దాచిపెట్టారనుకోండి,
మీకు పడే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో మీరు కూడా ఊహించలేరు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరు మీరు? నేను విహారీకి అత్తనవుతాను. విహారీ అమెరికా నుండి రాకముందు ఈ కంపెనీ బాగోగులు మంచి చెడ్డలు అన్నీ చూసుకుంది నేనే. అయితే ఈ ఫ్రాడ్లో మీకు కూడా భాగం ఉందా? ఫ్రాడ్ అని అనకండి సార్, ఇది అనుకోకుండా జరిగిన ఒక విపత్తు. ఇంతకు ముందులాగా అన్నీ నా హ్యాండ్ ఓవర్లో ఉండుంటే ఈ అగ్ని ప్రమాదం జరగకుండా నేను కాపాడేదాన్ని. కానీ విహారీ వచ్చిన తర్వాత అన్నీ తనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. కంపెనీని ఇంకా డెవలప్ చేయడానికి పాపం చాలా కష్టపడుతున్నాడు. అనుకోకుండా ఫైల్స్ కాలిపోతే తను మాత్రం ఏం చేస్తాడు సార్? నాకు తెలుసు, లెక్కలు కరెక్ట్గా చూపించకపోతే మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. కానీ కొంచెం పెద్ద మనసు చేసుకుని విహారీని వదిలేయండి సార్. ఏంటి వదిలేయాలా? అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అయ్యో, విహారీ గారు, మీరు మాకు రికార్డ్స్ అందించలేకపోయారు. అలాగే మేము అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానాలు కూడా ఇవ్వలేకపోయారు. మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాం. విహారీ, సింహాసనం నుండి నిన్ను ఎలా కిందకి తన్నానో చూసావుగా. నేను వేసిన ప్లాన్కి ముక్కు మూతి అన్ని ఏకమైపోయేలా దెబ్బ పడింది చూసావా. ఈ రాజ్యం నాదే, నువ్వు కూర్చున్న సింహాసనం నాదే. ఇక నుండి ఈ కంపెనీలో నా పాలన జరుగుతుంది. ఆగండి సార్, ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క 5 నిమిషాలండి. ఎవరమ్మా నువ్వు? ఆమె మా ఇంట్లో పని మనిషి. చూడమ్మా, వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఆయన మీద నీకు అభిమానం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, కానీ ఆయన్ని తీసుకెళ్ళక తప్పదు. ఓకే, ఒక్క నిమిషం సార్, నేను చెప్పేది వినండి. ఆయన్ని దయచేసి అరెస్ట్ చేయకండి. అంతా అయిపోయిందమ్మా, నీకు చెప్పినా అర్థం కాదు. నువ్వంత చదువుకున్నట్టుగా కూడా లేవు. ఇదంతా చాలా పెద్ద మ్యాటర్ అమ్మా, దయచేసి పక్కకి తప్పుకో. అలా కాదు సార్, 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. ఈ 5 నిమిషాల్లో ఏం చేస్తావమ్మా? నాకు ఒక్క 5 నిమిషాలు టైం ఇచ్చి చూడండి. సరే అయితే, నీకు ఒకే ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 5 నిమిషాల్లో ఏం చేస్తావో చెయ్యి. ఒక్క నిమిషం అందరూ నాతో రండి. ఒక ఇద్దరు నాకు సాయంగా వస్తారా? నేను వస్తాను మేడం. రండి.
ఏంటమ్మా అవి? వీటికోసమే కదా సార్ ఇంతసేపు మీరు కష్టపడింది. యూ మీన్ కంపెనీ ఫైల్సా? అవును. మీరేం తొందరపడకండి. ఇప్పటి వరకు ఫైల్స్ కోసం వెతికి వెతికి చాలా అలసిపోయినట్టున్నారు. వీటిలో ఏ ఉన్నాయో పదం పదం నేను మీకు వివరించి చెప్తాను. ఇది 2010వ సంవత్సరానికి సంబంధించిన ఫైల్. Bihari Construction started 2 projects, which were very prestigious in Hyderabad. Bihari Constructions completed those 2 projects in very less time. For their quality construction, Bihari Garu got an award in 2011. Each and every calculation about those 2 projects is there in the file. పల్లెటూరు మొద్దుది పొలం గట్ల మీద తిరిగింది, ప్రపంచం తెలియంది అని దీన్ని చాలా తక్కువ అంచనా వేశాను. కానీ దీని పుర్రెలో ఇన్ని తెలివితేటలున్నాయా? ఇది ఇంత చదువుకుందా? నమ్మలేకపోతున్నాను. మరి దీంట్లో పని మనిషిగా ఎందుకు బ్రతుకుతుంది? ఏంటి విహారీ గారు, ఈ లెక్కల్లో ఒక్క తప్పు కూడా లేదు. అలాంటప్పుడు ఫైల్స్ ఎందుకు దాచిపెట్టారు? క్షమించండి, రాత్రి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేనే ఈ ఫైల్స్ అన్ని తీసి దాచిపెట్టాను. తర్వాత దీని గురించి విహారీ గారికి చెప్పే అవకాశం నాకు రాలేదు. ఈలోపే ఇదంతా జరిగిపోయింది. ఎనీహౌ, మీరు చాలా పెద్ద ప్రాబ్లం నుండి విహారీ గారిని కాపాడారు. ఈ విషయంలో విహారీ గారు మీకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటారు. విహారీ గారు, ఈ అమ్మాయి మీ ఇంట్లో పని మనిషి అన్నారు, తేరా చూస్తే లెక్కలన్నీ అదరగొట్టేసింది. ఇంత టాలెంటెడ్ అమ్మాయికి మీ ఇంట్లో పని మనిషి ఉద్యోగం ఇచ్చి చాలా అవమానిస్తున్నారు సార్. ఎవరికైనా అర్హతను బట్టి పని ఇవ్వాలి. ఇంత పెద్ద కంపెనీ నడుపుతున్న నీకు ఇలాంటి విషయాలు తెలియవని నేను అనుకోవటం లేదు. ఎనీహో, సూపర్ అమ్మా, అదరగొట్టేసావు.
లెక్కలన్నీ సరిపోయినట్టేనా మరి ఇంతసేపు లెక్కలు ఇస్తున్నారండి సార్? మధ్య మధ్యలో మీరు డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టే లేట్ అయింది, లేకపోతే ఎప్పుడూ అయిపోయేది. ఇంతకీ లెక్కేమైంది సార్? ఇక్కడ లెక్కంతా సరిపోయింది. ఇక విహారీ గారి ఆఫీస్లో కూడా క్యాలిక్యులేషన్స్ టాలీ అయితే మీరు గుడ్ న్యూస్ వింటారు. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ పారిశ్రామికవేత్త విహారీ గారి ఇంట్లోనూ కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇన్కమ్ ట్యాక్స్ దాడుల్లో విహారీ గారి ఇంట్లో గాని ఆఫీస్లో గాని అన్నీ క్లియర్గా ఉన్నాయని తెలిసింది. విహారీ గారి మీద ఉన్న అభియోగం తొలగిపోయింది. విహారీ గారికి ఇక ఎలాంటి శిక్ష పడే అవకాశం లేదని నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. భగవంతుడా, మా మొర విన్నావా తండ్రి? విన్నావా సహస్ర? ఏదో అయిపోయిందని భయపడిపోయావు, ఇప్పుడు చూసావా ఏమీ కాలేదు. ఇప్పటికైనా మీ బావ ఎంత సమర్థవంతుడో అర్థమైందా? అవును పిన్ని, బావ అనవసరంగా ఎలాంటి చిక్కుల్లో పడతాడో అని భయపడిపోయాను. నేను బావ మీద పెట్టుకున్న ఆశలన్నీ ఎక్కడ ఆవిరైపోతాయో అని కంగారు పడిపోయాను. ఊరుకో సహస్ర. అమ్మా, ఈ మాత్రం దానికే నువ్వు అందరి మీద నిందలు వేయడం మొదలు పెట్టావా అక్క? సర్లేవే, ఇంకిది వదిలే. అనుకోకుండా వచ్చిన ఆపద తప్పిపోయింది కదా. అత్తయ్య, ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? వీడేంటి నన్ను అడుగుతున్నాడు? అత్తయ్య, నిన్నే అడిగేది. ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? విహారీ, నాకెలా తెలుస్తుంది విహారీ? మరేం తెలుస్తుంది అత్తయ్య? ఇంత ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్న రూమ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే మన ఆఫీస్లో సేఫ్టీ సిస్టమ్ అంత వీక్గా ఉందా? ఇంత వీక్ సేఫ్టీ సిస్టమ్ ఉన్న ఆఫీస్ని మనం నడిపిస్తున్నావా? ఈరోజు లక్ష్మి టైంకి ఫైల్స్ని కాపాడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇప్పుడు మన కుటుంబం మొత్తం వీధిలో పడే తెలుసా? విహారీ, అది అత్తయ్య ప్లీజ్, ఇలాంటి విషయాలు కూడా నేనే చూసుకోవాలా? ఆఫీసులో ఏ సిస్టమ్ ఎలా ఉందో నేను దగ్గరుండి గమనించుకోవాలా? అత్తయ్య, వెంటనే అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా అయిందో కనుక్కోండి. అది అనుకోకుండా జరిగిందా లేకపోతే ఎవరైనా అనుకుంటే జరిగిందా నాకు తెలియాలి. సరే విహారీ, చూసుకుంటాను. విహారీ, నేను వేసిన అస్త్రం ఎంతో పవర్ఫుల్గా పనిచేస్తుందని అనుకున్నాను. ఆ అస్త్రానికి నువ్వు బలైపోతావని ఆశపడ్డాను.
మధ్యలో ఈ లక్ష్మి వల్ల నేను వేసిన ప్లాన్ మొత్తం వెడిసి కొట్టింది. లక్ష్మి వల్ల నువ్వు సేవ్ అయిపోయావు విహారీ. కానీ అతి త్వరలోనే మరొక ప్లాన్ వేస్తా. నిన్ను అధికారం నుంచి కిందకి లాగుతా.